ఇదిలా ఉంటే హుదూద్ సెంటర్ అయి విశాఖ తీరాన్ని తాకడానికి మరో 4 గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. హుదూద్ ప్రభావంతో 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో పుడిమడక ప్రాంతంలో భవనాలు ఊగిపోతున్నాయి. విశాఖకు దక్షిణ ప్రాంతంలో ఉప్పెన విరుచుకుపడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, హుదూద్ విశాఖ తీరాన్ని తాకింది కదా ప్రస్తుతం, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వాతావరణ శాఖ ఇంకా ఏం చెబుతోంది? అయితే హుదూద్ తుఫాను ముందుగా ఊహించినట్టుగానే ఉత్తరాంధ్ర జిల్లాలో పెను బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఎక్కడైతే తీరాన్ని దాటుతున్న విశాఖ నగరం అయితే జిల్లుటాగా పడుతుంది. కొద్దిసేపటి క్రితం హుదూద్ తుఫాను బలమైన ఈదురుగాలులతో దాదాపు గంటకు 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురుగాలుల మధ్య విశాఖ తీరాన్ని తాకింది. ఇది ఏదైతే సెంటర్ అయిగా చెప్పుకుంటారో ఆ తుఫానుకు సంబంధించిన పూర్తి స్థాయిగా ల్యాండ్ మీదకు రావడానికి మరో 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో తుఫాను గండం ఇంకా పూర్తిగా నేల మీదకి వచ్చినట్టు చెప్పాలి. ప్రస్తుతం అయితే ఎక్కువ భాగం ఇంకా సముద్రం కొనసాగుతుంది. దీని ప్రభావం వల్ల ఇప్పటికే బీభత్సమైన గాలులు వీస్తున్నాయి. మరోవైపు తుఫాను తీరాన్ని దాటే సమయంలో 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో అతి భారీ గాలులు వీస్తాయి. మరింత విధ్వంసం తప్పకపోవచ్చని వాతావరణ శాఖ అంచనాలు వీస్తుంది. గడిచిన 45 సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద ఎత్తున తుఫాను సంభవించడం, అది విశాఖ పరిసర ప్రాంతాల్లో రావడం అనేది అటు వాతావరణ నిపుణులకు కూడా మించిపోయిన అంశం. అది ప్రజలు సైతం నానా అనాకార్యాలు చేస్తున్నారు. తీర ప్రాంతంలో ప్రధానంగా బీచ్ రోడ్ ఏరియాలో ఉన్న భవంతులు కానీ అపార్ట్మెంట్లు ఉండే ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పెనుగాలు వేయడంతో పర్యాటకులు ఉంటూ ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. మరోవైపు తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారు గ్రామాల్లో అయితే దిక్కుదిక్కుమైన అవసరం చాలా గ్రామాలు వాషౌట్ అయ్యే పరిస్థితి కనపడుతోంది. ప్రధానంగా పుడిమడక ప్రాంతానికి చాలా పెను ప్రమాదం ఉందని కూడా అధికారులు భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారు. అయితే వాతావరణంలో వస్తున్న మార్పులు కానీ లేకపోతే వస్తున్న గాలి ఉధృతిని చూసినట్టయితే ఖచ్చితంగా దాదాపు 3 నుంచి 5 మీటర్ల ఎత్తున అలలు ఎగిరిపడే ప్రమాదం ఉంది. ఒక స్థాయిలో ఉప్పన వచ్చిన ప్రమాదం ఉందని కూడా వాతావరణ శాఖ భావిస్తుంది. అయితే పూర్తిగా ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత తీరాన్ని దాటే సమయంలో స్థాయిగా కనిపిస్తుంది. అయితే రవిచంద్ర, పొద్దున వరకు చూసుకుంటే తీర ప్రాంతంలోని ప్రజలు వారి ఇళ్లను ఖాళీ చేసేందుకు నిరాకరించారు. శిబిరాలకు తరలించేనా వెళ్లమని చెప్తున్నారు. మరి తుఫాను ఉధృత పెరిగిన ఈ టైంలో అయినా వాళ్ళు ఇల్లు ఖాళీ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం కానీ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కానీ లేకపోతే ఎలాంటి ఫోర్స్ వచ్చినా కూడా కనీసం కాలు తీసి బయట పెట్టలేని పరిస్థితి ఉంది. గంటకు 180 కిలోమీటర్ల వాయు వేగంతో గాలులు వీస్తున్నాయంటే కనీసం వాహనాలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. హెవీ వెహికల్స్ సైతం ఎక్కడికక్కడ నిలిపివేశారు. రెస్క్యూ ఆపరేషన్స్ లో కూడా ఇప్పుడు పోలీసులు కానీ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కానీ ఏమీ చేయలేని వాతావరణం. ఇప్పుడు ఎవరైతే సురక్షితంగా పునరావాస కేంద్రాలకు వచ్చిన 30,000 మందికి ఆహార పదార్థాలు అందజేయడం మాత్రమే ఇప్పుడు అధికారులు ముందున్న లక్ష్యంగా చెప్తున్నారు. వాళ్ళు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఎవరైతే మొండికేసి తమ ఇళ్లను ఖాళీ చేయకుండా ఇళ్ల దగ్గరే ఉండిపోయారు, లోతట్టు ప్రాంతంలో ఉండిపోయారు, వాళ్ళందరూ కూడా పెను ప్రమాదపు అంచనా ఉన్నట్టు చెప్పవచ్చు. విశాఖ జిల్లాకు సంబంధించిన 11 మండలాల్లో దాదాపు ఇదే పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే తీర ప్రాంతంలోనే ఉండిపోయారో వాళ్ళందరినీ కూడా ఈ సమయంలో ఏమి చేయలేరు. పెద్ద ఎత్తున గాలులు వస్తున్నాయి. ఎక్కడికక్కడ చెట్లు విరిగి పడిపోయింది. మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. ఫోన్ చాలా సమయం పడుతుంది. నెట్వర్క్ కూడా తప్పుకుంటున్న వాతావరణంలో ఏమి చేయలేమని కూడా అధికారులు చెప్తున్నారు. గంటకు 180 కిలోమీటర్లు అంటే ఇది ఎన్ఆర్ఎం విండ్ స్పీడ్ వస్తుంది. ఈ వాతావరణంలో మేము ఏం చేయలేమని చేసిన పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ కూడా దాదాపుగా సురక్షిత ప్రాంతాలకు సాధించే ప్రయత్నాలు చేశారు. ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్ గా రెస్క్యూ ఆపరేషన్ లో ఉన్న వాళ్ళకి అందరూ అలాగే ఆహార పదార్థాలు అందజేయడం ముందు లక్ష్యంగా ఉందని చెప్తున్నారు. అయితే రవిచంద్ర, గంటకి ఈదురుగాళ్ల ప్రభావం ఎక్కువ అవుతూనే ఉంది. మరి ఎప్పటిలోగా సర్దుమణిగే అవకాశాలు ఉన్నాయి? అయితే తుఫాను తీరాన్ని దాటిన తర్వాత పూర్తి స్థాయిలో తీరాన్ని దాటిన తర్వాత కూడా తీవ్ర తుఫానుగా ఉన్న హుదూద్ మళ్ళీ కాస్త బలహీన పడి తీవ్ర తుఫానుగానే కొనసాగిపోతుంది. దీని ప్రభావం మరో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలను ప్రకాశం నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ ముందు నుంచి హెచ్చరిస్తూ వస్తుంది. ఇందుకు అనుగుణంగానే మరో 48 గంటల నుంచి 56 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల కుంభవృష్టి వానలు కూడా కురిసే అవకాశం ఉంది. ప్రజలైతే మాత్రం పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండాలి. తుఫాను తీరాన్ని తాకిన తర్వాత మాత్రమే వర్షాల ఉధృతి జరుగుతుంది. వర్షాల తీవ్రత 24 నుంచి 30 సెంటీమీటర్లు రైన్ ఫాల్ పడటం అంటే దాన్ని ఆశామాషిగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. అటు ఒరిస్సా, దక్షిణ ఒరిస్సాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అన్ని వర్షాలన్నీ కూడా నదుల రూపంలో మళ్ళీ వరదలు ముంచెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో గంటకు 150 కిలోమీటర్ల వేగం ఎదురుగాలతో ఇళ్ల పైకప్పులతో పాటుగా మొత్తం భవనాలు కూడా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. పేద ప్రాంతంలో ఉన్న చాలా మత్స్యకార గ్రామాల్లో ప్రజలైతే సాగుబడిలో ఉన్నట్టే చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు రక్షించుకోవడం తప్ప అధికార యంత్రాంగం ఇంకా ఏం చేయలేని పరిస్థితి. మరోవైపు విశాఖ కలెక్టరేట్ లో పరిస్థితి ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ అలాగే మరో మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లా ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నప్పటికీ వస్తున్న ఫీడ్బ్యాక్ చూస్తే మాత్రం చాలా భయానక వాతావరణం ఉంది. అన్ని చోట్ల కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దాదాపుగా ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. ఏ విధంగా ఉన్న ప్రభావాన్ని చూసి అంటారు. అంటే రవిచంద్ర, రక్షణ బలగాలకు కూడా ఇప్పుడు ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. మనం ప్రజలకు ఎలాగైతే రక్షణ కల్పించాలో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు జాగ్రత్తగా ఉండేందుకు, ఏ ప్రమాదం జరగకుండా? అయితే తుఫానులు లేకపోతే పెను విపత్తులు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఆర్మీ కానీ తమను తాము కాపాడుకోవాల్సిన ముందుంటాయి. కాకపోతే వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళ ముందున్న ప్రధానమైన సమస్య ఇక్కడ ఉన్న ప్రజల్ని రక్షించడం, అలాగే హ్యూమన్ లాస్ను తగ్గించడం. మాక్సిమం హ్యూమన్ లాస్ను తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ ఓషనోగ్రఫీ విభాగం అంచనా ప్రకారం 45 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద విపత్తులు ఎప్పుడు చూడలేదని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ రామకృష్ణ కొద్దిసేపటి క్రితం చెప్పారు. నేను మాటలను బట్టి చూస్తే ఇంత పెద్ద విపత్తు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలెత్తుతుండకపోవచ్చు. ఇరవైనా ఈ వాతావరణ పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ కానీ ఆర్మీ కానీ తమను తాము సేఫ్ గార్డ్ చేసుకుంటూనే ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తుంది. తుఫాను తీరాన్ని దాటిన తర్వాత పెనుముప్పు కొంచెం ఉండే అవకాశం ఉంది. తుఫాను ఒకసారి ల్యాండ్ ఫాల్ అయిపోయిన తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి. అట్లాంటి సమయంలోనే ప్రజలను కాపాడటం తమకు ప్రధాన ఇబ్బందిగా మారుతుందని కూడా ఎన్డీఆర్ఎఫ్ డిఐజీ చెప్తున్నారు. ఏదేమైనా మరో 56 గంటల పాటు కోస్తా జిల్లాలో, ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాలో అతి భయానకమైన పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తుందంట. అంటే ఇంకా విశాఖ కాకుండా మిగతా చోట్ల ఎంతెంత ప్రభావం ఉండొచ్చు తుఫాను తీవ్రత? తుఫాను తీవ్రతకు సంబంధించినంత వరకు విశాఖ, విజయనగరం జిల్లాల మీద ఎక్కువ ప్రభావం ఉంది. అలాగే విజయనగరం అధికారులు కొంత ప్రభావాన్ని చూపిస్తున్నప్పటికీ ఇటు ఈస్ట్ గోదావరి మీద కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ తుఫానును మనం చూసుకున్నట్టయితే 45 కిలోమీటర్ల వ్యాప్తంలో ఈ తుఫాను కొనసాగుతోంది. ఈ ప్రభావం తెలుసుకోవచ్చు. ఇంకా ఖచ్చితంగా 4-5 జిల్లాల మీద ఉండే అవకాశం ఉంది. ఇప్పటికి వస్తున్న సమాచారం ప్రకారం ఎక్కువ ప్రభావం విశాఖ జిల్లా మీద ఉంది. అలాగే పొరుగునే ఉన్న ఈస్ట్ గోదావరి, విజయనగరం జిల్లాలు అప్రకటన అవుతున్నాయి. ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజలు కూడా విలువలాసిన పరిస్థితి కనబడుతుంది. ఎగ్జిస్టింగ్ లో ఉన్న అన్ని జిల్లాలకు ఇప్పటికే రహదారులు మూసివేశారు. ఎక్కడికక్కడ చెట్లు పడిపోవడం కానీ నానాదేవత్వం విధంగా చెప్పుకోవాలంటే అల్లకల్లోలమైన వాతావరణమే కనిపిస్తుంది. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.